ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, ఈ నెల 29వ తేదీ ఏకాదశి పర్వదినం. మాఘమాసంలో శుక్లపక్ష ఏకాదశి. ఈ ఏకాదశికి భీష్మ ఏకాదశి అని కూడా పేరుంది. వాస్తవానికి భీష్మ పితామహుడు తన శరీరాన్ని చాలించిన రోజు మాఘ శుక్లపక్ష అష్టమి తిథి రోజు. అయితే ఆ తర్వాత వచ్చేటటువంటి ఏకాదశిని కృష్ణ పరమాత్మ భీష్మ ఏకాదశిగా ప్రకటించాడు. మనం అష్టమి రోజు భీష్ముడికి తర్పణాలు ఇచ్చాం. ఈ రోజున శుభముహూర్తం ఎప్పుడు అంటే జనవరి 28వ తారీఖు సాయంత్రం 4:35 ఏకాదశి తిథి మొదలవుతుంది. 29వ తారీఖు మధ్యాహ్నం 1:55 వరకు ఉన్నది. అయితే సూర్యోదయానికి ఉన్న రోజు 29వ తేదీ. అందువల్ల 29వ తేదీనే భీష్మ ఏకాదశి మనం నిర్వహించుకోవాలి. సాధారణంగా వైష్ణవులు ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉంటారు. అలాగే శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీదేవిని ఆరాధన చేస్తారు. మరి ఈ భీష్మ ఏకాదశి రోజున మనం ఏం చేయాలి? తెల్లవారుజామునే లేచి బ్రాహ్మీ ముహూర్త కాలంలో చక్కగా స్నానం చేసి మడి వస్త్రాలు ధరించి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత ఒక పీట మీద పసుపచ్చటి కొత్త వస్త్రాన్ని పరిచి దాని మీద కొద్దిగా బియ్యం పోసి వాటి మీద ఒక తమలపాకును పెట్టి విష్ణుమూర్తి, లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని కానీ లేదా చిత్రపటాన్ని కానీ ప్రతిష్ఠించుకోవాలి. సంకల్పం చెప్పుకొని ఉపవాస దీక్ష చేపట్టి విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ఆరాధించాలి. 16 ఉపచారాలు చేసి పసుపు, కుంకుమ, గంధం సమర్పించాలి స్వామికి, అమ్మవారికి. పూలలో కూడా పసుపు రంగు పూలు ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు చామంతులు విస్తారంగా వస్తున్నాయండి. అందులో పసుపచ్చ చామంతి అద్భుతంగా ఉంటుంది చూడటానికి. అలాగే భీష్మాచార్యుడు కృష్ణ భగవానుణ్ణి చూస్తూ చెప్పినటువంటి ధర్మరాజాదులకి విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి. మాకు పారాయణం చేయటం చేత కాదండి అంటారా? చక్కగా యూట్యూబ్లో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది ఉంటుంది, చక్కగా పెట్టుకొని వినండి. చదివితే ఎంత పుణ్యమో చదవలేని వాళ్ళకి విన్నా కూడా అంతే పుణ్యం ఇస్తాడు భగవంతుడు. పరమ దయాళువు ఆయన. అలాగే మన పెరటిలో ఉండే తులసి చెట్టు దగ్గర దీపం పెట్టాలి. ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి తులసి మాతకి. పాలు, కొబ్బరితో చేసినటువంటి స్వీట్ని, తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టాలి. అంతేకాదు ఏకాదశి రోజు పేదవాళ్ళకి ఆహార పదార్థాలు, డబ్బు దానం చేయాలి. ఆహార పదార్థాలు అంటే ఉడికినవి కాదు, వండినవి కాదు. వండనటువంటి పదార్థాలు ఇస్తే వాళ్ళు వండుకోవాలి. అలాగే ద్రవ్యం కూడా ఇవ్వాలి. మరి ఏం పనులు చేయకూడదు అంటే ఏకాదశి రోజున బియ్యంతో తయారు చేసిన పదార్థాలు తినకూడదు. అందుకనే చాలామంది ఏకాదశి ఉపవాసం ఉండేవాళ్ళు సగ్గు బియ్యంతో ఒక ఉప్మా లాంటి పదార్థం తయారు చేసుకొని తింటారు. చాలామంది పగలల్లా ఉపవాసం ఉంటారు.
ఆ సాయంకాలం పూట కొంచెం తీసుకుంటారు. అంటే కలియుగంలో ఉగ్రరోగ సంకలితులు అని చెప్పాడు కదా వ్యాసుల వారు. అందువల్ల కటిక ఉపవాసం పనికిరాదు. అందువల్ల చక్కగా సగ్గుబియ్యం మంచి బలవర్ధకమైంది బియ్యం కాదది, ఒక చెట్టు నుంచి తయారు చేసింది. అది కూడా ఏమంటారు దాన్ని, దుంప. ఏం దుంప అంటే కర్ర పెండలం అంటారు దాన్ని. అందులోంచి తయారు చేస్తారు ఈ సగ్గు బియ్యాన్ని. అలాగే గొడవలు, తగాదాలు, హింసకు పాల్పడకూడదు. మద్యపానం, ధూమపానం వీటికి దూరంగా ఉండాలండి. పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి ముఖ్యంగా. అలాగే పెద్దుల్లిపాయ, వెల్లుల్లిపాయ, వంకాయ, తమలపాకు ఇటువంటివి తినకూడదు. అలాగే భోగభాగ్యాలు, మోసం చేయటం, జోదమాడటం ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి. అంటే భోగాలు అనుభవించకూడదు. ఏకాదశి రోజు ఎవరిని మోసం చేయకూడదు. పేకాట్లు లాంటివి అసలు ఆడకూడదు. అంతేకాదు ఇతరుల గురించి చెడుగా మాట్లాడకూడదు. మన దక్షిణ భారతదేశంలో భీష్మ ఏకాదశి అని మనం అంటున్నాం. అదే ఉత్తర భారతదేశంలో జయ ఏకాదశి అని పిలుస్తారు ఈ మాఘ శుక్లపక్ష ఏకాదశిని. భీష్మ పితామహుడు సుమారుగా 56 రోజుల పాటు అంపశయ్య మీద ఉన్నాడు. కురుక్షేత్ర సంగ్రామంలో 10వ రోజు పడిపోయినాడు భీష్ముడు. మొత్తం 18 రోజులు జరిగితే సంగ్రామం 10వ రోజు సాయంకాలం పడిపోయినాడు అంపశయ్య మీద. అలా ఉన్నవాడు 56 రోజులు ఉన్నాడు. దేనికోసం? ఉత్తరాయణ పుణ్యకాలం కోసం వేచి ఉన్నాడు. ఆ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదాకా కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహంతో ధర్మరాజాదులందరికీ కూడా రాజధర్మాలు, బ్రాహ్మణ ధర్మాలు, వ్యక్తిగత ధర్మాలు అనేక ఉపాఖ్యానాలతోటి చెప్పాడు. 2 పర్వాలు అవే. మహాభారతానికి మంచి మకుటాయమానమైనటువంటి పర్వాలవి శాంతి, అనుశాసనిక పర్వాలు. ఈ 2 పర్వాలు కూడా నేను ప్రవచనం చేశాను. వీలైతే మన ఛానల్ ద్వారా మీరు చూడొచ్చు తొందరలోనే. అలాగే అనుశాసనిక పర్వంలో కృష్ణ పరమాత్మని దర్శిస్తూ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చెప్పాడు భీష్ముడు. ఇంత గొప్ప తిథి ఏకాదశి ఇది, భీష్మ ఏకాదశి. అందువల్ల మొన్న అష్టమితో పాటు ఈరోజు కూడా భీష్మ ఏకాదశి రోజు కూడా భీష్మ పితామహుడికి తర్పణాలు వదలాలి. అలాగే మహావిష్ణువుని పూజించాలి. శ్రీ మహావిష్ణువుని అంటే లక్ష్మీదేవి సహితంగా పూజించాలి. అలాంటి వాళ్ళకి స్వర్గప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. భీష్ముడు ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్నాడు. అటువంటి ఆయనకి సంతానం లేదు. సంతానం లేకుండా వెళ్ళిపోయినా మనం అందరం తర్పణాలు విడిచిపెట్టాలి. చాగంటి వారైతే ఏం చెప్పారంటే భీష్ముడికి ప్రతి వ్యక్తి హిందువుగా పుట్టిన ప్రతి వ్యక్తి తర్పణాలు విడిచిపెట్టాలి అన్నారు. అప్పుడు ఎన్ని తర్పణాలు చెందుతాయో చూడండి భీష్ముడికి. సహజంగా ఎవరికైనా ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో కొడుకులు ఉంటారు, వాళ్ళు ఇస్తారు తర్పణాలు. కానీ మనమందరం ఇవ్వటం వల్ల ఆయనకి సంతానం లేదు అనేటువంటి లోటు లేకుండా పోతుందిగా. అంతేకాదు ఈ భీష్మ ఏకాదశి రోజు ఏ కార్యం తలపెట్టినా కూడా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. భీష్మ ఏకాదశి వ్రతం చాలా చాలా శక్తివంతమైనది, మహిమాన్వితమైనది. అందువల్ల ఈ ఏకాదశి రోజు మిగతా ఏకాదశుల్లో ఉపవాసం ఉండలేకపోయినా, ఉపవాసం అంటే నిరాహార దీక్ష కాదండి, ఉపే సమీపే, భగవంతుడి యొక్క సమీపంగా ఉండాలి, భగవద్ ఆరాధన చేయాలి.
భగవంతుడి యొక్క కథలు చదవాలి, భగవంతుడి యొక్క కథలు వినాలి, భగవంతుడి యొక్క స్తోత్రాలు చదవాలి, వినాలి. అది ఉపవాసం. అలా ఎవరైతే ఉపవాస దీక్ష చేయగలుగుతారో ఈ ఏకాదశి రోజున బ్రహ్మహత్య లాంటి పాపాలు కూడా పటాపంచలైపోతాయి అని శాస్త్రం చెప్పింది. మరి అటువంటి మహిమాన్వితుడైనటువంటి భీష్ముడికి అంకితం చేయబడ్డటువంటి ఏకాదశి భీష్మ ఏకాదశి. ఇప్పుడు అటువంటి భీష్మ పితామహుడి యొక్క జన్మ వృత్తాంతాన్ని కూడా మనం ఈ సందర్భంలో స్మరించుకోవటం హిందువుగా మన ధర్మం. అందువల్ల మన మోహనవాణి ఛానల్ ద్వారా వీక్షిస్తూ ఉన్నటువంటి మీ అందరితో భీష్మాచార్యుల యొక్క జననాన్ని కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఒకానొకప్పుడు ఇక్ష్వాకు వంశంలో ప్రభవించినటువంటి మహాభీషుడు అనేటువంటి మహానుభావుడు, మహాభీషుడు ఆయన రాజర్షి. ఆ మహాత్ముడు తన తపశ్శక్తి వల్ల బ్రహ్మలోకానికి వెళ్ళగలిగాడు. అక్కడ బ్రహ్మలోకంలో సభ తీర్చి ఉన్నది. అందరూ బ్రహ్మదేవుణ్ణి కొలుచుకుంటూ ఉన్నారు. ఆ సభకి వెళ్ళాడు మహాభీషుడు. కొద్దిసేపటికి తెల్లటి వస్త్రాలు ధరించి అపురూప సౌందర్యంతో ఆ సభలోకి గంగామ తల్లి, గంగా నదీమ తల్లి అడుగుపెట్టింది. చూసారా? అందరూ ఆ తల్లిని చూస్తూ ఉన్నారు ఆరాధనా భావంతో. ఇంతలోకే ఒక జంఝామారుతం వీచటం వల్ల ఆమె యొక్క పైట చెంగు తొలగిపోయింది. అందరూ తలకాయలు వంచారు. ఎందుకని? మాతృమూర్తిని ఆ విధంగా చూడకూడదు కాబట్టి. కానీ మహాభిషుడు తదేకంగా ఆమె వైపే చూస్తూ ఉన్నాడు. గమనించాడు బ్రహ్మ. గంగామ తల్లి కూడా ఆయన వైపు ఆరాధనా భావంతో చూస్తూ ఉన్నది. ఇద్దరు చూపులు కలుసుకున్నాయి. ఈ విషయాన్ని పసిగట్టాడు బ్రహ్మ. ఓ గంగా, నీవు ఒక మానవుడి మీద మోజుపడ్డావు కాబట్టి భూలోకంలో మానవకాంతగా చరిస్తూ ఈ మహానుభావుడినే పెళ్లి చేసుకుంటావు అని శపించాడు. ఆయనకు కూడా నీవు బ్రహ్మలోకానికి రాగలిగినా కూడా నీలో కామాసక్తత పోలేదు. అందువల్ల నీవు కూడా భూలోకంలో జన్మించి కురువంశంలో ఈ గంగను పెళ్లి చేసుకొని కొంతకాలం ఉంటావు అని శపించాడు. ఇంకా గంగమ్మ తలకాయ ఉంచుకొని వస్తూ ఉన్నది భూలోకానికి. అంతలోకే అష్టవసువులు ఆమె దగ్గరకు వచ్చారు. 33 దేవతల్లో అష్టవసువులు 8 మంది కూడా ఉంటారు. ఆ అష్టవసువులు వచ్చి గంగా నది యొక్క గంగమ్మ తల్లి యొక్క పాదాల మీద పడ్డారు. దుఃఖిస్తున్నారు వాళ్ళు. ఏమిటయ్యా వసువులారా, మీరు వచ్చి నా పాదాల మీద పడ్డారు, ఏం జరిగింది చెప్పండి. చూడండి. అప్పుడు వాళ్ళు అన్నారు, అమ్మా, వశిష్ఠ మహర్షి యొక్క పట్ల మేము అపరాధం చేశాం. ఆ మహానుభావుడి యొక్క హోమధేనువుని అపహరించాం. ఇదిగో మాలో చివరివాడైనటువంటి ఈ ద్యౌ అనేటువంటి వసువు యొక్క భార్య కోరటం వల్ల మేము అపహరించాం. అందువల్ల ఆ మహానుభావుడి యొక్క శాపానికి గురయ్యాం. మమ్మల్ని 8 మందిని భూలోకంలో పుట్టమన్నాడు. అనేసరికి ఎవరి గర్భాన పుట్టడం మాకిష్టం లేదమ్మా, నీ గర్భాన పుట్టాలి అని మేమనుకుంటున్నాము. పుట్టగానే అందరినీ నువ్వు కడతీర్చేసి గంగలో కలిపేసి అప్పుడు ఈ శాపం నుంచి మేము బయటపడతా ఉన్నారు. ఆమన్నది, భూలోకంలో ఒక్కడైనా ఉండాలి కదా నా కొడుకు అన్నది. అవునమ్మా
నిజమేను, మాలో తప్పు చేసినటువంటి 8వ వసువు చివరివాడుగా పుట్టి చాలా కాలం భూమి మీద ఉంటాడు, గొప్ప కీర్తి ప్రతిష్టలు తెస్తాడు. అయితేనమ్మా ఈయనకి పెళ్ళి సంతానం ఉండకూడదు అన్న. ఇది వాళ్ళు కోరుకుంది. మేము 7 మందిమి మా శక్తిని ఇతనిలో ప్రవేశపెడతాం అని వాళ్ళు చెప్పి వెళ్ళిపోయినారు. గంగానది భూలోకానికి వచ్చింది. కొంతకాలం జరిగింది. ఒకనాడు ప్రతీపుడు అనేటువంటి ఒక రాజర్షి గంగా తీరంలో ధ్యానంలో ఉన్నాడు ఒక చెట్టు కింద. ప్రతీపుడు చంద్రవంశపు రాజు ఈయన. చూడండి, కురువంశంలో పుట్టినటువంటి మహానుభావుడు. గంగ ప్రవహించే గంగ జంగమ రూపం అంటారు, స్థావర రూపం అంటారు, క్షమించాలి. జంగమ రూపం అంటే మనలాంటి రూపం, మానవ రూపం, కరచరణాదులతో ఉండే రూపం. ఆమె మానవకాంతగా తయారై వచ్చేసి అక్కడ యోగనిష్టలో కూర్చున్నటువంటి ప్రతీప మహారాజు యొక్క కుడి తొడ మీద కూర్చుంది. చూడండి, ఆయన కళ్ళు తెరిచి చూశాడు. ఎవరమ్మా నువ్వు అన్నాడు. నా పేరు గంగా, నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అన్నది. ఎంత ధర్మాత్ముడో చూడండి ఆయన. అమ్మా, నువ్వు కూర్చున్నటువంటి స్థానం నా బిడ్డల స్థానం, నా పుత్రికా స్థానం అది. కాబట్టి నిన్ను భార్యగా నేను స్వీకరించలేను. నా పుత్రుడికి భార్యగా స్వీకరిస్తాను. నా కులవధువు అవుతావు. కూతురికి కోడలికి తేడా లేదు. కాబట్టి నిన్ను నా కోడలుగా స్వీకరిస్తాను అన్నాడు ఆయన. గంగమ్మ వెళ్ళిపోయింది నవ్వుకొని. కొంతకాలానికి శంతన మహారాజు పుట్టాడు. ఆయన యవ్వనవంతుడైనాడు. ఒకరోజు తండ్రి పిలిచి, నాయనా, ఒకానొకప్పుడు గంగా తీరంలో నువ్వు విహరించేటప్పుడు నీ దగ్గరికి ఒక అందమైన స్త్రీ వచ్చి నిన్ను పెళ్లి చేసుకోమన్నప్పుడు నువ్వు ఏ ప్రశ్నలు అడగకుండా పెళ్లి చేసుకో, నేను ఆమెకు మాట ఇచ్చాను అన్నాడు. అలా చెప్పి ఆయన వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. తండ్రి ప్రతీపుడు. శంతన మహారాజు రాజు అయ్యాడు. శంతన మహారాజు వాస్తవంగా చివరివాడు. ప్రతీప చక్రవర్తికి 3 పిల్లలు. దేవాపి, బాహ్లికుడు, శంతనుడు. దేవాపి వ్యాధిగ్రస్తుడు. ఆనాడు ఒక ఆచారం, వ్యాధిగ్రస్తుడికి రాజ్యాధికారం లేదు. అందుకని ఆయనకి రాజ్యం ఇవ్వకూడదని ప్రజలు వ్యతిరేకించినప్పుడు ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. సరేనని. ఇంక 2వ వాడు బాహ్లికుడు. ఈ బాహ్లికుడు మేనమామల ఇంటికి వెళ్ళిపోయినాడు. అక్కడ వాళ్ళు రాజ్యం ఇచ్చారు. ఈ చివరికి మిగిలింది 3వ వాడు శంతనుడు. ఆయనకి రాజ్యాన్ని అప్పగించాడనమాట కురువంశంలో. శంతనుడు ఒకరోజు వేట నిమిత్తం గంగా తీరానికి వచ్చాడు. వేటాడి అక్కడ గంగా తీరంలో ఉండగా గంగమ్మ వచ్చింది. చూశాడు. ఆమె సౌందర్యానికి ముగ్ధుడైనాడు. తన తండ్రి చెప్పిన మాట కూడా జ్ఞాపకం వచ్చింది. చూడండి, ఆమెన్నది, ఓ మహావీరా, నిన్ను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నది. ఈయన కూడా అన్నాడు, మా తండ్రి గారు కూడా చెప్పాడు, నేను కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మిమ్మల్ని అన్నాడు. అట్టయితే నాకు ఒక నియమం ఉంది, నా నియమాన్ని పాటించేటైతే మిమ్మల్ని వివాహం చేసుకుంటాను, నాకేం అభ్యంతరం లేదు అన్నది. చూడండి, సరేనన్న, ఏంటో చెప్పు. నేను ఏం చేసినా నాకు ఎదురు చెప్పకూడదు. ఏనాడైతే నా మాటకు ఎదురు మాట్లాడతావో ఆనాడు నేను నిన్ను విడిచి వెళ్ళిపోతాను మహారాజా అన్నది. ఆమె మీద ఉన్న వ్యామోహం కొద్దీ ఒకటి, రెండోది తండ్రి చెప్పిన మాట. సరేనన్నాడు. పెళ్లి చేసుకున్నాడు. సంసార జీవితం జరుగుతోంది. ఓ పిల్లవాడు పుట్టాడు.
ఆ పిల్లవాడిని పురిటి గుడ్డునే తీసుకొని ఈ నేను గంగనే అని చెప్పలేదు ఈయనకి. వాస్తవానికి తండ్రి చెప్పాడు అంతే, ఏ ప్రశ్న అడగకుండా పెళ్లి చేసుకోమన్నాడు కదా. వెళ్ళి గంగలో కలిపేసింది పిల్లాడిని. ఈయనకి కొంచెం బాధ కలిగింది, ఊరుకున్నాడు. ఇలా 2, 3, 4, 5, 6, 7 మంది పిల్లల్ని కలిపేసింది గంగలో. 8వ పిల్లవాడు పుట్టాడు. ఇంకా ఆగలేకపోయినాడు, కోపం కట్టలు తెంచుకుంది. ఓసి పుత్రఘాతకి, ఇప్పటికి 7 మంది బిడ్డలని పొట్టన పెట్టుకున్నాం, ఈ 8వ బిడ్డని నదిలో కలపడానికి నేను ఒప్పుకోను అన్నాడు. చిరునవ్వు నవ్వామే, మహారాజా మీరు మాట తప్పారు, నేను ఇక వెళ్ళిపోతున్నాను, అయితే ఈ పిల్లవాడిని నేను పెంచి పెద్ద చేసి మీకు అప్పగిస్తాను అన్నది. నేను గంగని, నీ కడుపున పుట్టినటువంటి 8 మంది అష్టవసువులు వశిష్ఠ మహర్షి యొక్క శాపం వల్ల నా గర్భంలో పుట్టారు. వాళ్ళందరికీ శాప విమోచనం అయిపోయింది. ఈ పిల్లవాడు మాత్రం కలకాలం ఉంటాడు నీ దగ్గర అని చెప్పేసి ఆ పిల్లవాడిని తీసుకొని వెళ్ళిపోయింది. బృహస్పతి దగ్గర వేదశాస్త్రాలు అభ్యాసం చేయించిందండి. పరశురామ ప్రభు దగ్గర అస్త్రశస్త్రాలు నేర్పించింది. చూడండి, శుక్రాచార్యుడి దగ్గర నీతి శాస్త్రం అంతా నేర్పించింది. 16 ఏళ్ళు గడిచిపోయినాయి. ఒక రోజున శంతనుడు గంగా తీరంలో విహరిస్తూ ఉన్నాడు. చూస్తూ ఉండగానే గంగ యొక్క ప్రవాహం శుష్కించిపోయి కనపడింది. ఏమిట్రా ఇప్పటి వరకు బాగా ప్రవహిస్తుంది, ఇంతలోకి శుష్కించింది అని కొంచెం ముందుకు వెళ్ళి చూశాడు. ఒక యువకుడు, 16 ఏళ్ల యువకుడు, అద్భుతమైన సౌందర్యవంతుడు, మంచి ఆజానుబాహుడు, ధనుర్బాణాలు ధరించి తన యొక్క ధనుర్విద్యా నైపుణ్యంతో గంగా నదికి అడ్డుకట్ట కట్టాడు బాణాలతోటి. అందుకని గంగమ్మ ప్రవాహం శుష్కించిపోయింది. ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ఇంతలోకి గంగా అక్కడికి ప్రత్యక్షమై ఆ పిల్లవాడిని తీసుకొచ్చి శంతన మహారాజు చేతిలో పెట్టి, మహారాజా ఈ పిల్లవాడికి దేవవ్రతుడు అని పేరు పెట్టాను, మన 8వ సంతానం ఇతన్ని తీసుకువెళ్ళి చక్కగా యువరాజ పట్టాభిషేకం చేసి ఆనందంగా ఉండవయ్యా అన్నది. ఆనందపడిపోయినాడు, మహదానంద భరితుడైనాడు. చూడండి, ఆ పిల్లవాడిని తీసుకువెళ్ళి యువరాజ పట్టాభిషేకం చేసి ఆనందంగా గడుస్తూ ఉన్నాయి రోజులు. కొంతకాలం గడిచింది. ఇతనికి వేట అనేటువంటి ఒక వ్యసనం ఉందిగా ఈ మహారాజుకి. ఈ వేట వ్యసనంతో ఒకరోజు గంగా తీరానికి వచ్చాడు. చూడండి, ఆయన ముక్కు పుటాలకి ఒక మధురమైనటువంటి వాసన వచ్చింది. పరాశర మహర్షి యోజనగంధిగా మార్చాడు సత్యవతి అనేటువంటి ఆమెని. మత్స్యగంధిని యోజనగంధిగా మార్చి వ్యాసుడిని అనుగ్రహించి వెళ్ళాడు పుత్రుడిగా. ఆ వాసన ఎందుకు పెట్టాడంటే ఈ మహారాజు ఆకర్షితుడు కావడానికి. మహానుభావుల యొక్క ప్రయత్నాలు ఎప్పుడు వ్యర్థం కావు, గుర్తుపెట్టుకోవాలి ఇది. ఈయన ఆకర్షింపబడి వెళ్ళాడు ఆ వాసన వచ్చే దిక్కువైపుకు. అక్కడ ఒక అపురూపమైన సౌందర్య రాశి కనపడింది. గంగమ్మతో వివాహం జరిగి దాదాపు ఒక 20 ఏళ్ళు అయింది. ఆమె వెళ్ళిపోయి కూడా కాదు, 20 ఏళ్ళు అయింది ఆమె వెళ్ళిపోయి. అప్పటి నుంచి మళ్ళీ వివాహ ప్రయత్నం ఏం చేయలేదు. 16 ఏళ్లకి కొడుకు లభించాడు. ఒక 4-5 ఏళ్ళు గడిచింది అనుకుందాం, 20 ఏళ్ళు సుమారు. ఆమెను చూసేసరికి ఈయనకి మన్మథ తాపం కలిగింది. ఆమె దగ్గరికి వెళ్ళి, ఓ కన్యామణి, నేను నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, నేను శంతన మహారాజుని అన్నాడు. హస్తినాపురానికి చక్రవర్తిని. మహారాజా, నాకు కూడా ఇష్టంగానే ఉంది మిమ్మల్ని చూస్తూ ఉంటే, కానీ నేను తండ్రి చాటు బిడ్డని, మా నాన్నగారి అనుమతి కనుక తీసుకుంటే నాకేం అభ్యంతరం లేదు అన్నది. చూశారా, ఆ రోజుల్లో ఎంతటి
క్రమశిక్షణ ఉండేదో ఆడపిల్లల్లో. శంతనుడు వెళ్ళి మహారాజు యొక్క పరిచయం చేసుకొని అంతా అయిన తర్వాత, మీ అమ్మాయిని నేను ఇష్టపడుతున్నాను, పెళ్లి చేయండి అన్నాడు. నాకు కూడా ఇష్టమే మహారాజా, కానీ నాకు ఒక్క కోరిక ఉన్నది. మా అమ్మాయికి పుట్టేటటువంటి బిడ్డకి మీరు రాజ్యం ఇవ్వాలి అన్నాడు. ఎవరైనా కోరుకుంటారు సహజంగా. అలనాడు అయోధ్యను పరిపాలించేటటువంటి దశరథ మహారాజుకి పిల్లనిస్తూ కూడా అదే కండిషన్ పెట్టారు వాళ్ళు, కేకయ్య రాజులు. మా అమ్మాయికి అంటే మిగతా ఇద్దరికీ పుట్టలేదు కాబట్టి మూడో పెళ్లి చేసుకున్నావు, ఈ అమ్మాయికి పుడితే వీడికి రాజ్యం ఇవ్వాలి అనేది వాళ్ళ ఉద్దేశం. ఇక్కడ కూడా అదే అడిగాడు. కానీ మహాసద్గుణ సంపన్నుడు, మహాబల పరాక్రమాలు కలిగిన వాడు అయినటువంటి దేవవ్రతుణ్ణి విడిచిపెట్టి ఈ అమ్మాయికి పుట్టే బిడ్డకి ఎలా ఇవ్వాలి అని ఆలోచించాడు. మనస్కరించలేదు. జ్యేష్ఠుడిని వదిలిపెట్టి కనిష్ఠుడికి రాజ్యం ఇవ్వడం అనేది ధర్మం కాదు కదా. అందుకని వెళ్ళిపోయినాడు ఇంటికి. ఇంటికి వెళ్ళాడు కానీ ఆయన మనసులో లేదండి. ఆయన దుఃఖాక్రాంతుడై ఉన్నాడు. రాజ్య పరిపాలన కూడా పట్టించుకోవటల్లా. అప్పుడు ఈ దేవవ్రతుడు సారథిని పట్టుకున్నాడు, వాళ్ళ తండ్రి యొక్క సారథి. ఏమిటో ఈ సారథి, మా నాన్నగారు ఇలా ఉంటున్నాడు, వేటకు పోయి ఇచ్చినా కానీ ఏం జరిగింది చెప్పు అన్నాడు. గుచ్చి అడిగిన మీదట విషయం చెప్పాడు సారథి. ఇంతేనా అన్నాడు. వెంటనే ఆ సారథిని వెంట పెట్టుకొని నేరుగా దాసిరాజు దగ్గరికి వెళ్ళిపోయినాడు. ఓ దాసిరాజా, మా తండ్రికి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలని వచ్చాను నేను అన్నాడు. కానీ మా అమ్మాయికి పుట్టేవాడికి రాజ్యం ఇవ్వాలని నేను అడిగాను, మీ నాన్న ఒప్పుకోకుండా వెళ్ళిపోయాడు, మరి నువ్వేమన్నా ఇలా అడుగుతున్నావు, ఎలా కుదురుతుంది అన్నాడు. అంతే కదా దాసిరాజా, మీ అమ్మాయికి పుట్టేటటువంటి మా తమ్ముడికే నేను రాజ్యం ఇస్తాను, నాకు రాజ్యం అక్కర్లేదు అన్నాడు. మంచిదే, నువ్వు పరాక్రమవంతుడివి, రేపు నీకు పెళ్ళై నీకు పిల్లలు పుడితే వాళ్ళు ఊరుకుంటారా, అందువల్ల కష్టం అన్నాడు. అదే మీ అనుమానం అయితే ఓ దాశరాజా, ఇదిగో పంచభూతాల సాక్షిగా నేను ఇప్పుడే ప్రతిజ్ఞ చేస్తున్నాను, నేను ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉండిపోతాను అన్నాడు. జై భీష్మ పితామహ. అప్పుడు ఆకాశవాణి పలికింది. భీషణమైన ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి ఇవాల్టి నుంచి భీష్ముడు అనే పేరుతో పిలువబడతాడు అన్నారు. అప్పటి నుంచి భీష్ముడైనాడు. భీషణమైన ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి ఆ అమ్మాయిని వెంట పెట్టుకొని తీసుకొచ్చి తండ్రికి అప్పగించాడు, పెళ్లి చేశాడు. తండ్రి ఆనందపడ్డాడు, బాధపడ్డాడు. తన కోసం తన జీవితాన్ని పణంగా పెట్టాడు, తన సుఖాన్ని వదిలిపెట్టాడు. అందుకని బాధ కలిగి, నాయనా నువ్వు చేసినటువంటి త్యాగం అపూర్వమైనది, అందువల్ల నీకు 2 వరాలు ఇస్తున్నాను. ఒకటి స్వచ్ఛంద మరణం, రెండోది నీ చేతిలో ఆయుధం ఉండగా ఎవ్వడూ నిన్ను జయించలేడు అని కూడా 2 వరాలు ఇచ్చాడు. అప్పటినుంచి భీష్ముడైనాడు, ఆజన్మ బ్రహ్మచారిగా మిగిలిపోయాడు. తండ్రి తర్వాత తాను రాజ్యం స్వీకరించకుండా తన తమ్ముడైనటువంటి విచిత్ర వీర్యుడికి పట్టం కట్టాడు. సత్యవతికి 2 పుత్రులు పుట్టారు తర్వాత, విచిత్ర వీర్యుడు, చిత్రాంగదుడు. ఆ చిత్రాంగదుడు అనేవాడు చిత్రాంగదుడు అనే పేరుతో ఉన్న ఒక యక్షుడితో పోరాడి చచ్చిపోయినాడు. అప్పుడు విచిత్ర వీర్యుడికి పట్టాభిషేకం చేసి భీష్ముడే కాశీరాజ్యానికి వెళ్ళి అక్కడ స్వయంవరంలో తన తమ్ముడు కోసమని అంబా, అంబిక, అంబాలిక అనే 3 అద్భుత సౌందర్య రాసులను తీసుకొచ్చాడు తన పరాక్రమంతో. కానీ అంబ తను సాల్వరాజుని వరించానని చెప్పడం వల్ల ఆమెను సగర్వంగా పంపించేసి మిగతా 2 ఇచ్చి పెళ్లి చేశాడు, అంబికని, అంబాలికని. కానీ భయంకరమైనటువంటి వ్యసనాల వల్ల అతడికి రోగం వచ్చేసింది, రాజయక్ష్మం అనేటువంటి రోగం. ఆ రోగంతో చచ్చిపోయినాడు విచిత్ర వీర్యుడు. వంశం ఆగిపోయింది.
అప్పుడు సత్యవతీదేవి మళ్ళీ భీష్ముడిని అప్పటికే శంతనుడు వెళ్ళిపోయినాడు, పరలోక గదుడైనాడు. నాయన, దేవర న్యాయం ప్రకారం నువ్వు బావగారివి, నీ మరదళ్ళ యందు సంతానాన్ని ఉత్పత్తి చేసి ఈ రాజవంశాన్ని అంతా అంతరించిపోకుండా కాపాడు అన్నది. అమ్మా, ఏ లోభానికి లొంగి నా తండ్రికి ఇచ్చిన మాటను నేను మీరలేను, నేను ఈ పని చెయ్యలేనమ్మా అన్నాడు. అప్పుడు ఆమె బయటపెట్టింది, వ్యాసుడు నాకు పరాశరుడు వల్ల కన్యగా ఉన్నప్పుడు పుట్టినటువంటి బిడ్డ, మహానుభావుడైన ఆయన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు తలుచుకుంటే వస్తాడు అనగానే వ్యాసుల వారు వచ్చారు. వ్యాసుడు అంబికకి అంబాలికకి 2 పుత్రులను ప్రసాదించారు. వాళ్లే ధృతరాష్ట్రుడు, పాండురాజు. ఒకడు జాత్యంధుడైనాడు. పాండురాజు పాండు వర్ణంతో పుట్టాడు, పాండు రోగం కాదని. అందువల్ల ఆమె మళ్ళీ అంబికతోటి మరొక సంతానాన్ని పుట్టించమని అడిగింది వ్యాసుల వారిని. కానీ వ్యాసుల వారు వద్దని చెప్పినా వినకుండా ఆమె భయపడిపోయి తన దాసీని పెట్టడం వల్ల విదురుడు పుట్టాడు. అప్పటి నుంచి భీష్ముడు కురువంశ సింహాసనాన్ని రక్షించటం కోసం యావజ్జీవితం తాను కష్టపడ్డాడు. కాబట్టి అటువంటి భీష్ముడు గురించి కొద్ది మాటలు, ఆయన జన్మ వృత్తాంతం మాత్రమే చెప్పుకున్నాం. ఈ రోజున మరెప్పుడైనా భీష్ముడి యొక్క సంపూర్ణ చరిత్రని చెప్పే ప్రయత్నం చేస్తాను. అంతవరకు స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.